హాయ్ గైస్, నేను మీ కళ్యాణి రాజ్. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ 999. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి. మా పొంగల్ షాపింగ్ అనేది వీడియో స్పెషల్గా చూపిస్తాను అన్నాను కదా, అవైతే చూపించేస్తున్నాను. అంటే వాళ్ళ పిండి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తీసినవి, మా హస్బెండ్ తీసుకునేవి, నెక్స్ట్ మా అత్తయ్య మామ సారీస్ అన్నీ కూడా చూపించేస్తాను. ఫస్ట్ అయితే అత్తయ్య మా ఇవి ఫస్ట్ స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ అయితే అత్తయ్యకి ఈ సారీ తీసానండి. మామూలు నేత సారీస్ అంటారు కదా, అవి ఏంటో నాకు తెలీదు, ఇవేమంటారు కానీ కాటన్ సారీస్ ఇటువంటివి కడుతుంది అనమాట అత్తమ్మ. చూస్తారు కదా, ఇవ్వండి, ఇటువంటి సారీస్ కడుతుంది అత్తమ్మకి. అయితే ఈ సారీ తీసాను. ఇలా ఉంటుంది సారీ మొత్తం కూడా ఇలానే ఉంటుంది. సారీ అయితే తీసాను, మొత్తం ఫాస్ట్గా చూపించేస్తున్నానండి. ఇప్పుడే ఊరు మేము బయలుదేరాలి, బయలుదేరే ముందు అయితే వీడియో షూట్ చేస్తున్నాను, అందుకని ఫాస్ట్గా చూపించేస్తున్నాను, ఏమనుకోవద్దు. అయితే మా అమ్మాయికి పనికి పైన నాల్చీలా ఉంటాయి కదా, అవి కట్టుకుంటారు అతను, అవి కూడా తీయాలి, ఇంకా తీయలేదు, బయలుదేరుతున్నాం. అతను వెళ్ళారు, ఈలోపు అయితే నేను వీడియో షూట్ చేస్తున్నాను. ఇదైతే తీశారు, ఇది మామయ్యకి పంచి. నెక్స్ట్ టవ్వాలు నాల్చి అవి ఎప్పుడూ తీస్తామన్నమాట. నెక్స్ట్ ఇదైతే టవ్వాలు అత్తయ్య మామయ్య ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మా ఆడపడుచు సారీ, ఇది వచ్చేసరికి మా ఆడపడుచు సారీ అండి. ఇలా ఉంటుంది, పట్టు సారీ టైపు. ఈ కలర్ తన దగ్గర లేదని, ఇది మా హస్బెండ్ సెలెక్షను, అంతా కూడా మా హస్బెండ్ సెలెక్షన్ అనమాట. ఇదిగోండి సారీ ఇలా ఉంటుంది. ఇది ఒక సారీ మా ఆడపడిచికి అది తీసాం. నెక్స్ట్ అయితే మా మేనల్లుడికి మా మేనల్లుడికి వచ్చేసరికి ఇది తీసాం అనమాట. ఈ టీషర్ట్ ఈ టైప్వి వాడి దగ్గర నేను చూడలేదు. మా మేనల్లుడికి వచ్చేసరికి ఇలా చూసారు కదా, ఇది తీసాం. నెక్స్ట్ ఇప్పుడు మొత్తం ఫ్యాషన్ మొత్తం అంటే మా పిల్లలకి ఇవే తీసామండి. 6 పాకెట్స్ ప్యాంట్స్ అంట కొత్తగా వచ్చాయి, అది ట్రెండ్ అవుతుంది కదా, వాళ్ళ బావాలకి తీసాము. వాడికి కూడా ఇలానే 6 పాకెట్స్ వచ్చింది, అయితే ప్యాంట్ తీసాం. మా పెద్దోడు ఉన్నాడు కదా, అమ్మ మాకేం తీసావో వాడికి అదే తీయని గోల, అందుకనేసి ఇదైతే సెలెక్ట్ చేశాను. ఇదొకటి, వాడికి ఒక డ్రెస్ తీసామండి. అన్నీ అంటే మనీ ప్రాబ్లం వల్ల అందరికి ఒక్కొక్క డ్రెస్సే. నెక్స్ట్ ఇవి తీసినవి ఎక్కువ అమ్మ వాళ్ళు తీసినవి, చెల్లి వాళ్ళు తీసినవేనండి, అవి కూడా మీకు చూపించేస్తున్నాను. అంటే ఎప్పుడు పిల్లలకి సేమ్ డ్రెస్సెస్ తీస్తున్నాం కానీ కలర్స్ వేరే అయిపోతున్నాయి. ఈసారి కలర్స్తో పాటు ఈసారికి ఏంటంటే ఒకే కలరు ఒకే డిజైను తీయాలి అని డిసైడ్ అయ్యాం, అందుకని ఒకేలాంటివి. నెక్స్ట్ ఇదిగోండి, ఇది తనీష్ ప్యాంటు ఇలా వస్తుంది. దీనిపైకి ఇవన్నీ కూడా సిఎంఆర్లోనే తీసామండి. సిఎంఆర్లోనే మా పిల్లలకి సూట్ అవుతాయి అన్నమాట. ఆ రోజు అమ్మ వాళ్ళతో సెలక్షన్కి వెళ్ళానండి, అమ్మ వాళ్ళు తీస్తున్నారని చెప్పాను కదా, ఇవి చూసారు కదా, అమ్మ వాళ్ళు తీశారు. ఇద్దరికి ఒకేలాంటివి అన్నమాట. ఎప్పుడు మీ అల్లుడు తీయమన్నా తీయట్లేదండి, తీయట్లేదు నాన్న మీరేం తీయండి అంటే పిల్లలకి ఒకేలాంటివి. ఇది కొత్త మోడల్ అండి, బ్రాజర్ టైపు కోట్ టైపు కాకుండా ఇదంతా నెట్టలా వచ్చింది, చూసారు కదా, ఇదంతా నెట్టు, లోపలేమో వైట్ కోట్ వచ్చింది. ఇది ఒక్కటి సింగిల్ 1000 పడింది అనమాట. ఈ ప్యాంటు 900 ఎంత పడిందండి. మొత్తం ప్యాక్ వచ్చేసరికి 2000 పడింది అనమాట. ఇది పెద్దోడిది, ఇది చిన్నోడు అనమాట. చిన్నోడికి ప్యాంట్ సేమ్ కలర్ సెట్ అవ్వలేదండి, కాకపోతే ఇంకో ప్యాంట్ ఉంది కొత్తదే, వాళ్ళ చిన్నపిండి తీసింది, అదైతే సెట్ చేయాలి. ఇది ప్యాంట్ అనమాట, సేమ్ ఒకేలానే వస్తుంది ఇలాగా. కిందన ఇది కూడా ట్రెండ్ అంట, అందుకని తీసాం. నెక్స్ట్ వాడికి సేమ్ కలర్ అన్నాను కదా, సేమ్ ఇలానే వస్తుంది అనమాట చిన్నోడిది. ఇదిగోండి చిన్నోడిది ఇలా, చిన్నోడిది.
ఇవి అమ్మ వాళ్ళు తీశారండి ఇవన్నీ కూడా. ఇది చెల్లి అనమాట, డైలీ వేర్కి అన్నట్లుగా చెల్లి తీసింది. ఇది చూసారు కదా, ఇది నెక్స్ట్ ఇదొకటి. ఇవన్నీ కూడా చెల్లి తీసిందండి. ఇవి భోగి రోజు వేయిద్దాము అన్నట్లు తీసింది. ఎక్కువ వీళ్ళకి స్పెషల్ డ్రెస్సుల కన్నా, అంటే హెవీ డ్రెస్సుల కన్నా ఇటువంటి నార్మల్ డ్రెస్సులు ఎక్కువ యూజ్ చేస్తారు. అంటే స్కూల్ నుంచి రాగానే యూజ్ అవుతాయి కదా, అందుకని. నెక్స్ట్ అయితే ఇవి బయట తీసామండి, సిఎంఆర్లో అయితే కాదు. ఇది వాళ్ళ పిన్ని అయితే తీసిందనమాట. నెక్స్ట్ ఇది మా పిన్ని వాళ్ళ పాప అండి, తను తీసింది ఈ డ్రెస్ అయితే. ఇది పెద్దోడి డ్రెస్ ఇది. దీని కిందకి ప్యాంటు ఇలా వస్తుంది అనమాట, ఎడగండి. దీని కింద ప్యాంటు ఇలా. ఇది కూడా ఇది ఏదో ప్యాంట్ అంటారంట, తెలియదు నాకు అంతగా. ఇదొక ప్యాంట్. ఏంటంటే 6 పాకెట్సే, కానీ దీనికి ఏమంటారు తెలియదు. నెక్స్ట్ చిన్నోడికి ఈ కలర్ తీసిందండి. చిన్నోడికి అయితే ఈ కలర్ తీసింది. ఇంకా చూడండి, ఇది పిన్ని వాళ్ళ పాప తీసింది. నెక్స్ట్ ఈ షర్ట్ మీదకి ఈ ప్యాంట్ అండి చిన్నోడికి. అన్నీ ఇది కూడా 6 పాకెట్సే. ఇది కూడా కాకపోతే ఇక్కడ స్ట్రెచబుల్ వచ్చిందనమాట. ఇది వాళ్ళ పిన్ని తీసిందండి, బిందు పిన్ని. ఈ మధ్యనే జాబ్ వచ్చిందనమాట, అందుకని తీసింది ఇది. నెక్స్ట్ నా సారీస్ అంటే, నా సారీ కుట్టుకూలకి ఇస్తానండి. అది 1000 బిలోనే తీసుకున్నాను, మరి ఎక్కువ కాస్ట్లో తీసుకోలేదు. నెక్స్ట్ ఈ డ్రెస్ వచ్చేసరికి ఇది చెల్లి తీసిందండి నాకు పండగకని. ఎప్పుడు కూడా హెవీ డ్రెస్సులు, మంచి స్పెషల్గా ఉండే డ్రెస్సులు తీసుకోవట్లేదు అక్క, నేను ఒక డ్రెస్ తీస్తాననేసి అయితే చెల్లి నాకు ఈ డ్రెస్ తీసి పెట్టిందండి. థ్యాంక్ యూ చెల్లి, థ్యాంక్ యూ. చెల్లి డ్రెస్ తీసింది. ఇది 1400 అయింది, అంటే 1400. ఇది చున్నీ డిఫరెంట్గా వచ్చిందని తీసుకున్నానండి. ఇది చున్నీ డిఫరెంట్. నెక్స్ట్ ఇది ప్లాజా టైప్ అనమాట. ప్యాంటు టాపు, ఇది టాపు ప్యాంటు, ఇది చున్నీ ఒకే కలరు. నెక్స్ట్ ఇది నార్మల్గా భోగికి వేసుకుందామని ఈ టాప్ ఒకటి తీసుకున్నాను. టాపు ఇదిగోండి, ఈ టాప్ నార్మల్గానే ఉన్నది, సింపుల్ టాప్. ఒక 300 అంత పడింది టాపు. నెక్స్ట్ షాపింగ్కి వెళ్ళాము అని చెప్పాను కదా, ఇతనైతే ఈ 2 సెట్స్ తీసుకున్నాడు మా హస్బెండ్ అయితే. ఫాస్ట్గా చూపించేస్తున్నాను ఏమనుకోవద్దు, మేము బయలుదేరి బిజీలో ఉన్నాం. ఇదిగోండి, ఈ షర్ట్ ఒకటి తీసుకున్నారు. ఇది కాస్ట్ వచ్చేసరికి లెనిన్ కాటన్ అండి, చాలా బాగుంది. ఇది 900 ఈ షర్టు, బాగుందండి. అంటే కాస్ట్కి మరి కాస్ట్ తక్కువలాగా అలా ఏం లేదు, 900కి చాలా బాగుంది ఈ షర్టు. ఇది కూడా లెనిన్ కాటనే. ఇది సీ గ్రీన్ వస్తుందండి, వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ ఇది సీ గ్రీన్ అనమాట. ఇతనికి ఎల్లో కానీ సీ గ్రీన్ కానీ లేవు, ఉన్నాయి కానీ ఇలా ప్లెయిన్లో లేవన్నమాట, అందుకని ఈ 2 కలర్స్ అయితే తీసుకున్నారు. ఇతని షాపింగ్ అయితే ఇది. నా సారీ కుట్టికి ఇచ్చాను, ఒకవేళ వీలైతే వీడియో తీయడానికి తను సారీ ఇస్తే ఈ వీడియోలో కలిపేసి వీడియో పోస్ట్ చేస్తాను. స్పెషల్గా ఇంకొక వీడియో తీసి అయితే వీడియోని అయితే పోస్ట్ చేస్తానండి. ఈ వీడియోలో కలిపేస్తాను. కుట్టుకూలకి ఇచ్చాను, ఈరోజు ఈవినింగ్ కానీ తర్వాత కానీ ఇస్తానన్నది. నెక్స్ట్ అయితే ఇంకా చూపించాల్సింది ఇదిగోండి, తనీష్కి వాళ్ళ పిన్ని ఆర్డర్ పెట్టిందండి. ప్యాంట్కి ఏమంటారు, బ్యాగీ 6 పాకెట్ ప్యాంట్ అంటారంట. ఇది ఆర్డర్ పెట్టింది. ఇది ఇప్పుడు ట్రెండ్ అవుతుందంట. ఈ ప్యాంట్ ఒకటి తీసుకుంది వాళ్ళ పిన్నే తీసుకుందండి. దీని మీదకి సెట్ అయ్యేటట్టుగా ఈ టీషర్ట్ వాళ్ళ డాడీ తీశారు, వుడ్డీ టైప్. ఇదిగోండి, ఇది వుడ్డీ టైప్ అంట, వుడ్డీ టైప్ టీషర్ట్ అంట. ఇది ఒకటి వాళ్ళు డాడీ తీశారు అనమాట. అయితే మా షాపింగ్ అయితే ఇంతేనండి, ఇలానే అయింది. చిన్న చిన్న మరీ హెవీ కాస్ట్లో కాకుండా లో బడ్జెట్లో తీసుకున్నాము. అన్నీ కూడా మా షాపింగ్ అయితే ఇంతే. నా సారీ విషయానికి వస్తే షేర్ చేస్తాను, అప్పటికి నా సారీ కనుక వస్తే ఈ వీడియోలో యాడ్ చేస్తాను అనమాట. సింపుల్ సారీనే తీసుకున్నానండి, మామూలు అంటే హెవీలా కాకుండా సింపుల్గానే తీసుకున్నాను, షేర్ చేస్తాను. వీడియో నేను ఇంతతో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
బాయ్ బాయ్, కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.